అన్నా నేను మెయిన్గా రవితేజ నాకు సినిమాకి వచ్చిన నేను డిసప్పాయింట్ అన్న. ఎందుకంటే జెన్యూన్ రివ్యూ చెప్పాలి భయ్య. ఇప్పుడు సినిమా బాగుందని కాదని సో చాలా సినిమాలు చూసినా మన మాస్ మహారాజా అని చూపించే విధానంలో అంటే ఎవరు చెప్తా భయ్య సినిమాలో బాగుంది ఏంటంటే భయ్య నాకు మాస్ మహారాజా యాక్టింగ్ భయ్య, ఆయన టైమింగ్, ఆయన డాన్సింగ్, ఆయన కామెడీ టైమింగ్ అది అదిరిపోయింది భయ్య. కానీ కొన్ని సీన్లలో భయ్య నాకు అంటే వర్కౌట్ కానీ కామెడీ అంటే డైరెక్టర్ గారు చూసుకోవాలి కదా, సినిమా లెంతీ అయినా అనిపించింది నాకైతే. మెయిన్గా భయ్య మన ఎక్స్ మన వైఫ్ ఒకే ఆఫీస్లో ఉంటే అది అదిరిపోయింది ఎపిసోడ్ మాత్రం. అంటే ఇద్దరు ఒకే ఆఫీస్లో ఉంటే ఒక లవర్ అంటే భర్త ఎలా కష్టపడతాడు ఎలా చేస్తాడో మన మాస్ మహారాజా మాత్రం మెప్పించాడు భయ్య ప్రతి సీన్లో. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదరగొట్టిండు. కానీ డైరెక్టర్ గారు లెంత్ చేసి అంటే అనవసరమైన కామెడీ పనికిరాని కొన్ని సన్నివేశాలు నాకు నచ్చలే భయ్య. నేను డిసప్పాయింట్ అయినా చాలా. ఎందుకంటే మా మాస్ మహారాజా ఈ సినిమాతో బ్యాక్ ఇస్తారా హిట్ కొడతారా అనుకున్నా, కానీ చిన్న విషయాల్లో హిట్ కొట్టలే. అంటే ఇప్పుడు నేను ఫేక్ అయితే ఫేక్ కాదు కదా, చూసుకోవాలి కదా. ఒక సినిమాని కోట్లు పెట్టి సినిమా తీసినప్పుడు అంటే ఏది పెడితే పిక్చర్లు కాదు కదా జనాలు. అవును అంటే కామెడీ పెడితే ఏదైనా కామెడీ పెడతారా, అది ఏం కామెడీ వర్కౌట్ కానీ కామెడీ నాకు నచ్చలేదు. సో నేను చాలా సినిమాలు చెప్పినా ఇలాంటి అంటే బాధ అనిపిస్తుంది రవితేజని చూడాలని. సో ఇద్దరు హీరోయిన్ వాళ్ళిద్దరి కామెడీ టైమింగ్ వాళ్ళ డాన్సింగ్ బాగుంది. మెయిన్గా మన సునీల్ గారిని వాడుకునే విధానం కూడా తెలియలేదు భయ్య. మళ్ళీ అంతంత పెద్ద కాస్టింగ్ చేసుకుని ఎందుకు వాళ్ళు అంటే సినిమా పరంగా చూద్దాం నాకు నచ్చలేదు. ఎందుకంటే కోట్లు పెట్టి సినిమా తీస్తారు, అసలు మా మాస్ మహారాజా బ్యాక్ ఇస్తారు అనుకున్నా. బాధ అనిపిస్తుంది భయ్య, చాలా డిసప్పాయింట్ అన్న. ఒక సాంగ్ అయితే అంటే వాళ్ళిద్దరు ముగ్గురు రొమాంటిక్ అంటే మన రవితేజ అన్న అండ్ వాళ్ళిద్దరితో రొమాన్స్, ఆ యాక్టింగ్, ఆ డాన్స్ సాంగ్ మస్తుందన్న. సాంగ్ ప్రతి ఒక్కటి బాగుంది. కానీ సినిమాకు బోర్ అంటే నీకే అనిపిస్తుంది ఎందుకురా వెళ్ళిపో అట్లా అనిపిస్తుంది. అది చూసుకుంటే బాగుంటుంది. సంక్రాంతి కదా దుమ్ము లేపుతాయి కదా. సో మాస్ మహారాజా ఒకటే భయ్య, మాస్ మహారాజా కోసం చూడొచ్చు. వన్ మ్యాన్ షో అద్రగొట్టిండు. అంటే ఆ టైమింగ్ అయినా ఒక ఇడియట్ వెంకి ఆ టైమింగ్ ఆ డాన్సింగ్ అంటే ఆయన యాక్టింగ్ మాత్రం ఏడా తగ్గలే భయ్య. ఇప్పుడు కూడా ఏడా తగ్గలే అద్రగొట్టిండు. చాలా బాగుందన్న సినిమా.